ఇప్పుడేమంటారు బాస్? కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందా? లంచాలకు మనుషులు అమ్ముడుపోయారు, డబ్బుతో చట్టం నోరు కట్టేయబడింది, అబద్ధాలు న్యాయస్థానం శ్రద్ధగా వింటోంది. కేశవ, తప్పుడు సాక్ష్యాలకి, అబద్ధపు ఫిర్యాదులకి, అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను. చివరికి న్యాయమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? విజయ్ నా తరఫున నిలబడతాడు కనుక అని మీరు అపోహపడుతున్నారు బాస్. ఆ కాక్షి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు. కేశవ, అవును బాస్. మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్ష్యమైనా ఎందుకు సంపాదించలేదు? ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మని ఎందుకు కబురు చేశాడు? కనిపించినప్పుడు మాట్లాడబోతే సూటిగా నా కళ్ళల్లో చూడకుండా మొహాన్ని ఎందుకు చాటు చేసుకున్నాడు? బాస్, గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు. తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు. అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు, స్నేహితుడంటే లెక్క ఉండదు. కేశవ, నువ్వు చెప్పేది నిజమా? మీ అన్నం తిని బ్రతికే మనిషిని మీతో అబద్ధం చెప్ప